అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో జాతకం అనేది జన్మ లగ్నం నుంచి చూడాలా, అలాగే చంద్ర లగ్నం నుంచి చూడాలా అన్న దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే మీ జాతకం అనేది మీరు పరిశీలించుకుంటున్నప్పుడు కేవలం జన్మ లగ్నం నుంచి మాత్రమే చూడకుండా చంద్రుడు లగ్నం నుంచి కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. చంద్ర లగ్నము అంటే ఏంటి? ఇప్పుడు మీ రాశి నుంచి కూడా ఖచ్చితంగా చూడాలి. మీ రాశి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో అది మీ జన్మరాశి అవుతుంది. ఆ జన్మరాశి నుంచి మీ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా మీ యొక్క ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం లగ్నం నుంచి చూస్తున్నప్పుడు, అంటే జన్మ లగ్నం నుంచి చూస్తున్నప్పుడు మన జాతకంలో ఒక రాజయోగం అనేది ఏర్పడింది అన్నప్పుడు అదే రాజయోగం అనేది ఈ చంద్రుడి నుంచి కూడా చూస్తున్నప్పుడు మనకి కనపడితే అది అద్భుతమైన ఫలితాలు, 100% ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారనమాట. ఎందుకు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీది కర్కాటక లగ్నము. కర్కాటక లగ్నానికి యోగకారకుడు ఎవరు? కుజుడు. అంటే ఆయన పంచమాధిపతి అలాగే దశమాధిపతి. ఒక కేంద్రాన్ని, ఒక కోణ స్థానాల్ని రెండింటినీ కూడా ఆయన రూల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క యోగకారకుడైన కుజుడు దశమ స్థానంలో అంటే కేంద్ర స్థానంలో మేషరాశిలో ఉన్నారనుకోండి, దాన్ని సహజంగానే రాజయోగము అని చెప్తాం. ఎందుకంటే యోగకారకుడు కేంద్ర స్థానాల్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ యొక్క జన్మరాశి గురించి మాట్లాడుకుంటే మీ రాశి అనేది సింహరాశి అయింది అనుకోండి. ఇప్పుడు మీ సింహరాశి నుంచి కూడా చూస్తే కుజుడు యోగకారక గ్రహం అవుతారు. ఎందుకంటే కుజుడు చతుర్థాధిపతి అలాగే నవమాధిపతి, 9వ స్థానానికి అధిపతి. ఈ కుజుడు 9వ స్థానాధిపతి అయ్యి ఇప్పుడు ఈ మేషరాశిలో ఉన్నారనుకోండి, అది కూడా ఒక రాజయోగమే. ఇప్పుడు మనం చూస్తే లగ్నం నుంచి కూడా రాజయోగం అనేది ఏర్పడింది, అలాగే జన్మరాశి నుంచి కూడా రాజయోగం అనేది ఏర్పడింది. సో ఇప్పుడు ఇది ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన జన్మలగ్నం నుంచి చూస్తున్నప్పుడు మనకి అద్భుతమైన యోగాలు ఉన్నప్పటికీ చంద్ర లగ్నం నుంచి చూస్తున్నప్పుడు మనకి సరిగ్గా లేదు అంటే అది న్యూట్రల్ గా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఎందుకు చంద్ర లగ్నం నుంచి అన్ని చూడాలి? చంద్రుడు అంటే మన మనస్సుకి కారకుడు, మనఃకారకుడు అంటారు కదా. మనం ఒక పని చెయ్యాలి అంటే మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ రావాలి. అంటే మన మైండ్ మనకి ఏం చెప్తే మనం అది చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ వీడియో రికార్డ్ చేయాలని చెప్పి నా మైండ్ సంకల్పం, నా మైండ్ అనేది చెప్పింది కాబట్టి నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను, లేకపోతే నేను చెయ్యను కదా. సో మైండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అంత ఇంపార్టెంట్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా తన మానసిక స్థితి చాలా బలంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఎక్కువ స్ట్రెస్ పడిపోతూ ఉన్నారనుకోండి, ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు, అతనికి ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు దేని వల్ల వచ్చింది? తన మానసిక స్థితి సరిగ్గా లేనందువల్ల, అలాగే తన ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవడం వల్ల, దాని వల్ల వచ్చిందంటే మైండ్ వల్ల వచ్చింది. కాబట్టి ఈ మైండ్కి రిప్రజెంటేషన్ ఎవరు? మూన్. కాబట్టి ఆ మూన్ అనేది బలంగా ఉండాలి, చంద్రుడు బలంగా ఉండాలి, చంద్ర లగ్నం అనేది బలంగా ఉండాలి. ఇప్పుడు లగ్నం బట్టి మనం ఏం చెప్తాం? ఈ లగ్నం బట్టి ఇతని పిల్లలు ఎలా ఉంటారు, ఇతని వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఇతని డబ్బు సంపాదన ఎలా ఉంటుంది, అలాగే ఇతని ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి లగ్నం బట్టి చెప్తూ ఉంటాం. అది నిజం. అయితే ఇప్పుడు చంద్ర లగ్నం నుంచి ఎలా చూడాలి? చంద్రుడు అంటే మన మానసిక స్థితి, మన ఇంటెలిజెన్స్ కదా, మన ఆలోచన విధానాలు, మనం ఒక సమస్యని ఎలా ఎదుర్కొంటామో చెప్పగలిగేది ఈ చంద్రుడి యొక్క రాశి. ఉదాహరణకి ఇప్పుడు ఇంకా క్లియర్ గా మాట్లాడుకుంటే వైవాహిక జీవితం ఎలా ఉంటుందని చెప్పాలి అంటే ముందు చంద్రుడి నుంచి చూడడం చాలా చాలా ముఖ్యమండి. ఎందుకు? ఇప్పుడు చంద్రుడు అంటే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్న దాని గురించి చెప్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు పిల్లలతో ఇతను ఎలా ఉంటారు, పిల్లల పరంగా ఇతను ఎలా అప్రోచ్ అవుతారు, ఎలా మాట్లాడతారు, వైవాహిక జీవితం పరంగా ఈ యొక్క జాతకుడు ఎలా ఉంటారు, ఉద్యోగం పరంగా ఇతను ఎటువంటి కృషి చేస్తారు, మానసికంగా ఎలాంటి ఆలోచనలు పెట్టుకుంటారు, డబ్బు సంపాదన గురించి ఈ యొక్క జాతకుడు ఏ రకంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చంద్రుడి నుంచి చూడాలి. అంటే లగ్నం నుంచి రియాలిటీ ఎలా ఉంటుందో తెలుస్తుంది, చంద్రుడి నుంచి మనము దానికి ఎలా రియాక్ట్ అవుతాము, మనం దాని గురించి ఎలా రియాక్ట్ అయ్యి ఎలా ప్రవర్తిస్తాము అన్న దాని గురించి చంద్రుడి నుంచి మనం చూస్తూ ఉండాలి. పూర్వకాలము ఆడవాళ్ళకి కేవలము ఈ రాశులు మాత్రమే చూసేవారండి, జన్మరాశులు మాత్రమే చూసేవారు. అబ్బాయిలకి లగ్నాలు చూసేవారు. పూర్వకాలం అలా ఉండేదంట. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఈ చంద్రుడి నుంచే ఎందుకు ఇవన్నీ చూడాలి అండి? మరి మిగతావి కూడా ఉన్నాయి కదా అంటే అవి కూడా ఉన్నాయి, కానీ చంద్రుడే ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు మనకి
వింశోత్తరి దశా సిస్టమ్ అని ఉంది కదా. వింశోత్తరి దశ అన్నది మనం దేని బట్టి చూస్తాము? మన యొక్క నక్షత్రం బట్టి చూస్తాం. నక్షత్రం అంటే జన్మ నక్షత్రము, అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉన్నారో అది మన జన్మ నక్షత్రము. ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారో దాని నుంచి కూడా మనకి దశ అన్నది మొదలవుతూ ఉంటుంది. సో మనకి ముందు ముందు జరగబోయేవన్నీ కూడా దశల పరంగానే ఆధారపడి ఉంటాయి కదా. అంటే ఇక్కడ చంద్రుడు బట్టే మనం అవన్నీ కూడా చూడగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ చంద్రుడు కూడా అంత ముఖ్యము. అలాగే ఇప్పుడు మనం గోచారం చూస్తూ ఉంటాం. ఒకళ్ళకి ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉందని చెప్తూ ఉంటాం. అలా చెప్పాలి అంటే మనం ఈ యొక్క జన్మరాశి అంటే చంద్రుడు ఎక్కడైతే ఉన్నారో దాని పరంగానే ఇవన్నీ చెప్తూ ఉంటాం. అలా అని చెప్పేసి లగ్నం నుంచి చూడకూడదని కాదండి. ఎందుకు చంద్రుడి నుంచి చూడాలి అంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, మనం ఎలా రియాక్ట్ అవుతాము, మనం ఆనందంగా ఉంటామా, నిరాశతో ఉంటామా, మనం డిమోటివేటెడ్గా ఉంటామా, చాలా మోటివేటెడ్గా ఉంటామా, ఆ పనిని మనం ఎంతవరకు సాధించగలము అన్నది మనకి చంద్రుడి నుంచే చూడాలి. మనకి శరీరం అనేది ఎంత వీక్గా ఉన్నా పర్వాలేదు. ఉదాహరణకి చెప్తున్నానండి, శరీరం మనకి వీక్గా ఉన్నా పర్వాలేదు, కానీ మనం మానసికంగా బలంగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మనం బయట చూస్తూ ఉంటాం, ఎంతో మంది దివ్యాంగులు ఉంటూ ఉంటారు కదా. వాళ్ళకి పాపం చెయ్య ఉండదు లేదా కాలు ఉండదు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వాళ్ళ మానసిక స్థితిని మనం చూసుకుంటే వాళ్ళకి చేతులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో పని చేస్తూ ఉంటారు, కాళ్ళు లేకపోయినా కూడా ఎంతో అద్భుతంగా పని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఫిజికల్గా వీక్ ఏమో, కానీ మెంటల్గా వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్. అంటే మనకి ఫిజికల్ కన్నా ఒక రకంగా మానసికంగా బలంగా ఉండడమే ఎంతో ముఖ్యము. కాబట్టి ఈ చంద్ర లగ్నాన్ని కూడా మనం చూస్తూ ఉండాలి, అలాగే జన్మ లగ్నాన్ని కూడా మనం చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశంలోనే 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. మనకి రాశులు 12, అంటే 11,60,00,000 మందికి ఒకే ఒక రాశి ఉంటుంది. అంటే ప్రతి 11 కోట్ల మందికి ఒక్కొక్క రాశి ఉంటుంది కదా. మరి ప్రతి 11 కోట్ల మందికి కూడా ఎలాంటి ఫలితాలే ఉన్నాయా? మనం చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అంటారు, లేకపోతే తులారాశి వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటారు. అయితే 11 కోట్ల మందికి తులారాశి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 11 కోట్ల మందికి అలా ఉంటుందా అంటే అలా ఉండదు కదా. అలాగే ఒకళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందంటారు. సో 11 కోట్ల మందికి అలానే ఇబ్బంది ఉంటుందా? ఇది కేవలం భారతదేశం గురించి మాత్రమే చెప్తున్నాను. ప్రపంచం అంతా మనం పక్కన పెట్టేద్దాం, భారతదేశం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనం ఎలా చూడాలి? మీ జాతక చక్రంలోనే చంద్రుడు ఎక్కడైతే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ తులారాశి, మీది తులారాశి, మీ జాతక చక్రంలో చంద్రుడు తులారాశిలో ఉన్నారు. ఇప్పుడు వృశ్చికంలో ఎవరున్నారు, అలాగే మకరంలో ఎవరున్నారు, మేషంలో ఎవరున్నారు, కర్కాటకంలో ఏ గ్రహం ఉంది, అలాగా మీ చక్రంలోనే, మీ జాతక చక్రంలోనే చంద్రుడి నుంచి పరిశీలించాలి అన్నది నా ఉద్దేశము. అంటే బై డిఫాల్ట్ నార్మల్గా రాశి నుంచి చెప్పేయడం కాదండి. ఇప్పుడు నాది కర్కాటక రాశి అనుకోండి, ఈ కర్కాటక రాశికి ప్రజెంట్ గోచారంలో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి అని చెప్పేసి దాన్ని బట్టి ఫలితం కొంతవరకు ఓకే. కానీ నా ఉద్దేశం ఏంటి, ఈ కర్కాటక రాశి కాబట్టి నాది, నా జాతకంలో మిగతా గ్రహాలు నా రాశి నుంచి ఎలా ఉన్నాయి, నా చక్రంలోనే ఎలా ఉన్నాయి అలా చూడాలి. అది చంద్రలగ్నం నుంచి చూడడం అనేది. సో మనం ఎప్పుడు కూడా జన్మ లగ్నానికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో చంద్ర లగ్నానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. సహజంగా మనం చూసుకుంటే లగ్నము అనేది ప్రతి 2.5 గంటలకి మారిపోతూ ఉంటుంది కదా. అలాగా లగ్నం తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ మూవ్మెంట్ దేనిది? చంద్రుడిది. ఆయన అదేంటంటే ప్రతి 2.5 రోజులకి కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి మారిపోతూ ఉంటారు. సో లగ్నం తర్వాత చంద్రుడికి కూడా అంత ప్రాధాన్యత ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటే లగ్నం అయ్యి ఒకటే లగ్నంలో పుట్టినప్పటికీ కూడా ప్రతి గంటకి హోరా అనేది మారిపోతూ ఉంటుంది. ఒకటే లగ్నం అయ్యి ఉన్నా కూడా ప్రతి 54 నిమిషాలకి ఒక నక్షత్రం అనేది మారిపోతూ ఉంటుంది. ఒకే లగ్నం అయ్యి ఉన్నా ప్రతి 40 నిమిషాలకి ద్రేక్కాణం అనేది మారిపోతూ ఉంటుంది. ఒకటే లగ్నం ఉన్నప్పటికీ ప్రతి 14 నిమిషాలకి కూడా ఒక నవాంశ అనేది మారిపోతూ ఉంటుంది. అంటే ఒకే రోజున ఎంతమంది పుట్టినప్పటికీ కూడా టైం మారే కొద్దీ మొత్తం జాతకాలు అనేవి మారిపోతూ ఉంటాయి. కమల పిల్లల జాతకంలో కూడా మనం ఇలాంటివే చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఫ్యూచర్లో చేస్తాను. సో ఎప్పుడూ కూడా కేవలం మన యొక్క జన్మలగ్నాన్ని మాత్రమే ఆధారంగా తీసుకొని పూర్తిగా ఫలితాలను చెప్పడానికి లేదు. చంద్రలగ్నాన్ని కూడా చూసి దాన్ని బట్టి మన ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము, మానసికంగా ఎంత బలంగా ఉన్నాము, ఆ రెండు
కలిపి మనం చూసి ఫలితాలు అనేవి చెప్తూ ఉండాలి. కాబట్టి ఈ రెండిటిని చూసి మీరు ఫలితాలు అనేవి చూసుకుంటూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.